హాయ్ ఫ్రెండ్స్, రసం రెడీగా ఉంది. చేతులు కడుక్కొని అందరూ వచ్చేయండి. అన్నం ఉడుకుడుకన్నము రెడీ అవుతా ఉంది, తినేద్దురు. నమస్తే గైస్. ఈరోజు వీడియోలో అయితే మీకు ఆసిడ్లో బంగారాన్ని ఉడకపెట్టి మళ్ళీ దాన్ని వాటర్తో క్లీన్ చేసి పాదరసం వేసి ఎలా బంగారాన్ని పట్టుకుంటాము, దాన్ని ఎలా మళ్ళీ కరిగించి వంట చేస్తామని చెప్పేసి ఈ వీడియోలో పూర్తిగా చూపిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో పూర్తిగా చూడండి. లాస్ట్ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి. బంగారాన్ని ఎలా శోధిస్తామని చెప్పేసి ఆ వీడియో చేశాను. ఐ బటన్లో కానీ ఎండ్ కార్డ్లో కానీ ఇస్తాను, తప్పకుండా చూడండి. చూసారు కదా ఫ్రెండ్స్, బంగారు అయితే కనిపిస్తుంది కదా, ఇది బంగారు రసం. బంగారు తేలుతోంది. ఆసిడ్లో ఉడకబెట్టిన తర్వాత కొంచెం వెయిట్లెస్ అవుతుంది కదా, అందుకే బంగారు తేలుతుంది. కొత్తగా వచ్చే వాళ్ళకైతే చెప్తున్నాను, నేనైతే గోల్డ్ స్మిత్ వర్కర్ని, చిన్న గోల్డ్ స్మిత్ వర్కర్ని. గత 25 ఏళ్ల నుంచి ఈ వర్క్ చేస్తున్నాను. తెలియని వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళ కోసం నా ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. పాత వీడియోలో అయితే చెప్పాను నేనేం చేస్తాను, ఎలా వర్క్ చేస్తానని చూపించాను. ఫ్రెండ్స్, ఇప్పుడున్న సిచ్యువేషన్లో గోల్డ్ జ్యువెలరీ వర్క్ నేర్చుకోవడానికి రావడం చాలా వరకు తగ్గిపోయినారు. ఎవ్వరూ రావట్లేదు అసలు. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి, సాఫ్ట్వేర్ జాబ్ చేయాలి, మంచి పొజిషన్లో కారు కొనాలి, అలా ఇలా అని చెప్పేసి చేతి పని చేసే పనికి ఎవరు వెళ్ళట్లేదు. చాలా వరకు తగ్గిపోయిన, అస్సలు ఎవ్వరు రావట్లేదు. ఇందులో మంచి ఫ్యూచర్ ఉంది, మంచి అప్డేట్ అవ్వాలి. నేను చేసే వర్క్ అయితే కొంచెం అవుట్డేటెడే, బట్ ఇందులో అప్డేట్ అవుతే మాత్రం మంచి ఫ్యూచర్ ఉంది. కూర్చున్న చోటే డబ్బులు సంపాదించవచ్చు. ఎందుకంటే మీరు సాఫ్ట్వేర్లో ఎలాగా కూర్చున్న చోటే డబ్బులు సంపాదిస్తారో అంటే అది ప్రెజర్ ఉంటుంది, ఇది కూడా ప్రెజర్ కొంచెం ఉంటుంది, పర్లేదు. కాకపోతే కూర్చున్న చోటే డబ్బులు సంపాదించవచ్చు. ఎవరైనా నేర్చుకోవాలంటే నేర్చుకోండి, మంచి ఫ్యూచర్ ఉంది. మీకు గోల్డ్ రేట్ ఎంత ఉందని మీకు తెలుసు కదా, ఆల్రెడీ 9,000 దగ్గర ఉంది. రోజుకు ఒక్క గ్రామ్ సంపాదించినా కూడాను ఆల్మోస్ట్ 8,000 అవుతుంది. ఆసిడ్లో ఉడకపెట్టిన తర్వాత అన్నీ మొత్తం మన్ను, గోల్డ్ ఉండే మన్ను మొత్తం ఒక బేషన్లోకి తీసుకుంటా ఉన్నాము. అది తీసుకొని కొంచెం డ్రై చేసి కొంచెం తేమ లేకుండా చూసుకొని అందులో పాదరసం బంగారు నీళ్ళు, బంగారు గియా అలాగే మేడం కొడుకొచ్చా అబ్బా ఇదియా అబ్బా ఇదియా అంటే బంగారు గియా. ఇలాంటి వీడియో మీరు ఎక్కడైనా చూసుంటే కామెంట్ చేసేయండి ఫ్రెండ్. వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. దయచేసి ఒక లైక్ చేయండి. కామెడీ వీడియోస్, షార్ట్ వీడియోస్ అన్నీ చూస్తున్నారు కానీ ఒక్క లైక్ చేయట్లేదు. దయచేసి ఒక లైక్ చేస్తే మాకు వీడియో చేయడానికి కొంచెం హెల్ప్ అవుతుంది. అది ఇది చూస్తున్నారు కదా, నీళ్ళు ఎందుకు కొడుతున్నామంటే గోల్డ్ కొంచెం తేలుతుంది. యాసిడ్లో ఉడకబెట్టిన తర్వాత వెయిట్లెస్ అవుతుంది కదా, అందుకే నీళ్లు జల్లితే వెయిట్కి కూర్చొని వస్తుంది కింద గోల్డ్. ఒకసారి ట్రై చేయండి, మంచి ఫ్యూచర్ ఉంది. గోల్డ్ జ్యువెలరీ కావచ్చు, గోల్డ్ బిజినెస్ కావచ్చు, ఏదైనా పెట్టడానికి ట్రై చేయండి. ఇంకోటి, ఇది కోర్స్ మొత్తం ఉంది, కోర్స్ కూడా ఉన్నాయి. ఎవరైనా చదువుకున్న తర్వాత మీ కోర్స్ ఏమైనా తీసుకోవాలంటే ఇక్కడ మైసూర్లో ఉందని చెప్పి విన్నాను నేను. ఎవరో చెప్పారు, కోర్స్ చేసిన వాళ్ళు చెప్పారు నాకు. మైసూర్లో ఉంది, ఇంకా పెద్ద పెద్ద సిటీల్లో కూడా ఉంటుంది ఇది కోర్స్. గోల్డ్ జ్యువెలరీ మేకింగ్ గురించి, బిజినెస్ గురించి కోర్సే ఉంది. దయచేసి ఒక్కసారి ట్రై చేయండి. ఎంత మీరు కోర్సు చదువుకున్నా కూడాను ప్రాక్టికల్గా ఒక 6 months కానీ ఒక 5 months కానీ ట్రైనింగ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఎవరైనా తెలిసిన వాళ్ళు వర్కర్స్ ఉంటారు కదా, అక్కడికి వెళ్ళి ట్రైన్ చేయండి, బాగుంటుంది. మంచిగా నేర్చుకొని బిజినెస్ పెట్టండి, మంచి ఫ్యూచర్ ఉంది. మొన్న ఉడుకుచేస్తా అనింది, బంగారం ఉండే కదా, దాంట్లో లైట్గా ఉడుకుచేసేసి పాదరసం అయితే వేసి 2 ఉప్పేసి కలిపెడతా అన్నారు. పాదరసం అయితే చాలా పవర్ఫుల్. దాన్ని వాడుకునే విధానం తెలిస్తే మాత్రం వండర్స్ సృష్టించవచ్చు. పాదరసం చాలా పవర్ఫుల్, అంతే డేంజరస్ కూడాను. ఇంకో విషయం చెప్పడం మర్చిపోతుంది, పాదరసం ఉన్నప్పుడు గోల్డ్ జ్యువెలరీ మీరు వేసుకుంటారు కదా, ఉంగరం కావచ్చు, చైన్ కావచ్చు, ఏదైనా ఉంటే పాదరసంకి టచ్ చేయించొద్దు. ఎందుకంటే గోల్డ్ కట్ అయిపోతుంది. ఎందుకంటే బంగారాన్ని తినేస్తుంది ఆల్మోస్ట్, అది
కొంచెం కొంచెంగా తినేస్తూ ఉంటుంది. అందుకోసమే గోల్డ్కి టచ్ చేయకూడదు. ఇదంటే మేము గోల్డ్ని పట్టుకున్న తర్వాత అగ్గిలో పెట్టి బాగా హీట్ చేస్తాం, కరిగేస్తాం కాబట్టి పాదరసం అంతా మాడిపోతుంది కాబట్టి మేము అప్పటికప్పుడు ప్రాసెస్ ఫినిష్ చేస్తాం. మీరైతే చూసుకోలేరు కదా, అది పట్టుకున్నట్టు కూడా మీకు తెలిసి ఉండదు. అందుకోసమని పాదరసం ఉంటే గోల్డ్కి టచ్ కాకుండా హుషారుగా చూసుకోవాలి. ఉప్పు పాదరసం వేసి బాగా కలిపెడితే బంగారం అంతా మెచ్చుకుంటుంది. కాదు పాదరసం. నేను పనిచేస్తానవా? తెలియక అడిగింది. ఉప్పుకు మెచ్చుకుంటుందా బంగారం? ఏమో ఉప్పేసి ఉప్పుకు మెత్తుకుంటుంది మన దీంట్లోకైనా సాంబార్లకైనా ఉప్పు కావాలా, బంగారు పుట్టుకోవాలన్నా ఉప్పు కావాలా. ఉప్పు చాలా ఇంపార్టెంట్. దాని జೊತೆಗೆ పాదరసం. వస్తాను, నీళ్ళు ఇస్తాను, చేతిలో వేసుకుంటే అట్లా. చపాతీ పిండి చపాతీ పిండి కలుపుతా ఉండదు. బంగారు చపాతీ, మైదా పిండి, బంగారు పిండి, బంగారు జియా, బంగారు జియా, అంకల్ బాగా చెప్తారు జియా. పాదరసము, ఉప్పు అంతా కలిపి చపాతీ పిండి కలిపి కనపడినా ఏం సాకాಯ್ತಾ ಇಲ್ವ ಅಂತ ಇನ್ನ ಇವಾಗ ಗೊತ್ತಾಗಲ್ಲ. ಮುದ್ದೆ ಬದ್ದ ಹಿಂಗೆ ಒಟ್ಟಿನಾಗ ಹಿಡ್ಕೊಂಡೈತೆ. ಹಾಕು ನೀರು ಹಾಕಿನ ಇದು ಹಾಕು, ನಿಧಾನಕ್ಕೆ ಹಾಕಪ್ಪು, ಇದು ಹಾಕು. సాకు ఇలా నీళ్ళు పిండిలోకి నీళ్ళు జాస్తి పడిపోతే చపాతీ వేయలేవు, దోశ అవుతుంది కదా. ಹಾಕ್ಬಿಡು ಹಾಕು ఇంకొక చపాతీ అనుకుంటారు కదా, కాదు దోశకి. ఇప్పుడు ఏం చేస్తారు దాన్ని? దోశలు పోస్తారు. అంతా పాదరసం ఏంటంటే కదా, పాదరసం ఉంటాయి ఇప్పుడు. దాన్ని వంటని ఎత్తి ఇట్లా ఈ మూసలోకి ఇట్లా దీంట్లోకి వేసి అగ్గిలా పెట్టి కరిగేస్తాం. ఉంటాయి నువ్వా ఉంటాయి చూడు, మంత్రిచ్చేది అట్లా దోశకి అట్లా మంత్రిచ్చేది. ఎక్కడ తప్పించుకోకుండా బంగారాన్ని మొత్తం పట్టుకొనేసింది పాదరసం. చూస్తున్నారు కదా, కింద కనిపిస్తుంది మీకు వైట్గా. బంగారం తప్పించుకోకుండా పోవాలంటే పాదరసంతో పట్టుకోవాలి, చేతిలో పట్టుకోవడం కుదరదు. వైట్గా కనిపిస్తుంది, దాన్ని తీసుకొని మనం ఇందాక చెప్పాను కదా, ఒక దీంట్లోకి వేసుకొని అగ్గిలో పెట్టి కరిగితే బంగారం కరిగి ఉంట అవుతుంది. ఇది పాదరసం అయితే మాడిపోయి పొగలా వెళ్ళిపోతుంది, పొగ మాదిరి. ఆ పొగ కూడా డేంజరే, ఎందుకంటే ఈ జ్యువెలరీ వేసుకుంటారు కదా, దానికి తగిలినా కూడా సేమ్ ఇందాక చెప్పిన ప్రాసెస్సే. ఆ పొగ కూడా తగలకూడదు, మా చుట్టుపక్కన ఉండకూడదు. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియో చూడలేదంటే లాస్ట్ వీడియో చూడండి. ఆ వీడియో చూస్తే ఈ వీడియో ఏమనేది అర్థమవుతుంది ఇంకా నీట్గా. ఒకసారి చూడండి, ఎండ్ కార్డ్లో ఇస్తాను, లేదంటే ఐ బటన్లో ఇస్తాను. చూశారు కదా ప్రాసెస్. దీన్ని అయితే ఇలా పట్టుకొని ఆ చిన్న మూసలో పెట్టి బంగారాన్ని అయితే కరిగిచ్చేస్తాం. కరిగిచ్చిన తర్వాత ప్రాసెస్ బంగారు చేతికి వచ్చేస్తుంది, ఉంట అయిపోతుంది కదా. మీరు ఇంతవరకు వీడియో చూసారంటే ఒక లైక్ చేయండి దయచేసి. ఇంకో వీడియో చేయడానికి మాకు మోటివేషన్లా ఉంటుంది. ఎవరు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు. ఇలా చూడండి, అగ్గిలో పెట్టి దాన్ని కొంచెంగా హీట్ చేస్తుంటాం. హీట్ చేసి తర్వాత చూడండి, మూసకి అర్థంకే ఉండింది, కాకపోతే హీట్ చేసిన తర్వాత ఉబ్బింది, పూరిలాగా ఉబ్బేసి ఇలా అయింది చూడండి. అది కొంచెం మాడుతుంది. మాడిపోయిన తర్వాత గోల్డ్ ఇలా ఉంటవుతుంది. అయిన తర్వాత మనము దాన్ని ప్యూరిటీ చేసుకొని జ్యువెలర్స్ ఏమైనా చేయించుకోవచ్చు. ఇది 3 ఏళ్ల కష్టం అండి. ఇది ఆల్మోస్ట్ ఒక 50 గ్రాములు వచ్చింటుంది అనుకుంటా నా గెస్సు. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో అని చెప్పి ఒక కామెంట్ చేసేయండి. అలాగే ఒక లైక్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చూడొచ్చు. అట్లాగే కామెడీ షార్ట్ వీడియోస్ చేస్తుంటాం. కామెడీ షార్ట్ వీడియోస్ చూడొచ్చు. అందరూ చూస్తున్నారు కానీ ఒక లైక్ చేయట్లేదు. దయచేసి పదే అడుగుతున్నాను, ఒక లైక్ చేయండి. పేరైతే గుర్తుంది కదా, సింపుల్ సీను.